మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాల్లాపూర్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించి పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని బోమ్స్రావుపేట్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. మరో 2 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించిందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్జీన్ తెలిపారు. మంగళ బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీ స్థాయిలో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని, చెట్ల కింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతులు పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రబీలో రైతులు సాగు చేసిన పంటలు కోత దశలో ఉన్నాయి. పలు పంటల ఉత్పత్తులు కళ్ళాల్లో ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాలు ఉండొద్దని అధికారులు సూచించారు. జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల స్వీకరణ, అలాగే పరిశీలన ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల జారీపై ఇటీవల మీడియాలో వస్తున్న వివిధ రకాల కథనాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ విషయంలో జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియను పూర్తి చేస్తారు. అర్హత కలిగిన జర్నలిస్టుల జాబితాను ఖరారు చేసిన వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుంది. ఏప్రిల్ మాసం ముగిసేలోపు ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి కార్డులను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో కూడా అక్రిడిటేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీలు సమావేశం కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇక దరఖాస్తు చేసుకుని అర్హులైన జర్నలిస్టులు వెంటనే ఆన్లైన్ ద్వారా తమ వివరాలను అప్లోడ్ చేసుకోవాలని కోరారు. అక్రిడిటేషన్ల జారీలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పెషల్ కమిషనర్ వివరించారు. దరఖాస్తుదారులు తమ పత్రాలను సరైన ఫార్మాట్లో ఆన్లైన్లో సమర్పించడం ద్వారా ప్రక్రియ సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్
తాండూరు మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. గత 10 ఏళ్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆదిలాబాద్ ను పారిశ్రామిక, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గత పాలనలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి అంచనాలు పెంచి వేల కోట్లు వృధా చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని సీఎం విమర్శించారు. ఆదిలాబాద్ దాహార్తిని తీర్చేందుకు తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సర్వేలు చేయిస్తున్నారని, త్వరలోనే కుప్పి వద్ద పనులు ప్రారంభించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మాట ఇచ్చారు. జిల్లా ప్రజల చిరకాల కోరికైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు సీఎం తెలిపారు. జూన్ 2వ తేదీలోగా ఎయిర్పోర్టు పనులకు శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. దీనితో పాటు ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, భూసేకరణ ప్రక్రియ ముగియగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి 225 కోట్లు ప్రాథమికంగా మంజూరు చేశామని, భక్తుల కోసం మౌలిక వసతులు పెంచుతామని చెప్పారు. ప్రేమ్ సాగర్ రావు విజ్ఞప్తి మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని గోదావరి పుష్కరాల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు గాని, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు గాని, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్ కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మిత్రులు అడిగినరు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి దగ్గర ప్రారంభించి ఆదిలాబాద్ ప్రాంతానికి నీళ్లు అందించి సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా పలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం కోహెడలో స్థలం సేకరించి మార్కెట్ ను కేటాయించామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇప్పుడు ఈ స్థలాన్ని TGIICకి అప్పగించి మార్కెట్ ను దిల్ భూముల్లోకి తరలించే కుట్ర జరుగుతుందని అన్నారు. ఇప్పుడు ఈ స్థలాన్ని TGIICకి అప్పగించి మార్కెట్ ను దిల్ భూముల్లోకి తరలించే కుట్ర జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు, స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు స్థలాన్ని సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూ అన్ని వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్ నిర్మించడానికి గత బీఆర్ఎస్ 200 ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయించిందని తెలిపారు. మార్కెట్ నిర్మాణానికి 350 కోట్ల నిధులు సమకూర్చిందని అన్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలు అంటే 3000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3000 కోట్ల విలువ కలిగిన భూమిని TGIICకి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాసుకి వెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయని చెప్తుండే. కేరళకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి భూమి చూసిపోయినట్టు ఆల్రెడీ. కేరళకి వెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా దిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట, కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. సో అయితే మనోళ్ళంటే మన పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లు అయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు
రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా, రోజు 25,000-30 వేల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. ఇప్పుడు ఆ దిల్ భూములలో ఎంత పంచాయతీ ఉన్నది? ఆడెన్నో 200. ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, అమాయక గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని కొనియాడుతూనే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ పిప్రి ప్రాంతం నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 1400 కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్రలో గూడెం తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా చూశామని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి రాగానే తమ ప్రత్యేక దృష్టిని ఆదిలాబాద్ పై ఉంచామని తెలిపారు. కొమరం భీం, రామ్జీ గోండు వంటి వీరులు పుట్టిన ఈ గడ్డపై నిరంకుశ పాలనకు తావులేదని, జల్ జమీన్ జంగిల్ నినాదంతో సాగిన పోరాట స్ఫూర్తితోనే తాము ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో అందరూ కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వేదికపై ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించడం ద్వారా తాము సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేసేవారని, కానీ తమ పాలనలో అందరిని పిలిచి మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా, గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మ గౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, ఆయల్ల బియ్యమే లేవు, పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు, ఆయల్ల 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది, పంట మారింది, చదువులు మారినాయి, విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు, పసులకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం పేదలకు అందిస్తున్నాం. మా అక్కలు వంట వండి ఇంటాయనకే కాదు, ఇంట్లో ఉండే సన్న బియ్యం సంటి పిల్లలకు ఇవాళ వండి పెట్టే పరిస్థితి వచ్చింది. మా అక్కలే సజీవ సాక్షి. ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నారు. ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపోడే అక్కడి నుంచి అక్కడనే కిలోకి 10 రూపాయలు నగదు ఇస్తే ఇచ్చినట్టు చేసి మిల్లర్ల మాఫియా, దళార్ల మాఫియా ఆయల్ల బియ్యం పథకాన్ని తూట్లు పొడిచిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో
3,17,00,000 తెలంగాణ బిడ్డలకు 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు ఆత్మ గౌరవంతో మనం అన్నం తినడమే కాదు సంటి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చింది. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.